హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ దోస్ట్లో సీట్ అలాట్మెంట్ ఏ టైంకి రిలీజ్ చేస్తారు, మొత్తం కౌన్సిలింగ్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, యాక్చువల్గా ఎంతమంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఎంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, ఈ సీట్ అలాట్మెంట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూద్దాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు వచ్చేసి సీట్ అలాట్మెంట్ వచ్చేసి ఈరోజు సాయంత్రం 3 గంటలకు రిలీజ్ చేస్తారు. 1,03,000 మంది విద్యార్థులు అయితే దోస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. బట్ 85,000 మంది మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. అంటే ఈరోజు 85,000 మంది వెబ్ ఆప్షన్ చేసుకున్నారు కదా, ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్న స్టూడెంట్స్కి మాత్రమే సీట్ అలాట్మెంట్ సాయంత్రం 3 గంటల తర్వాత రిలీజ్ చేస్తారు. మొత్తం వచ్చేసి మనకు తెలంగాణ రాష్ట్రంలో 4,49,449 సీట్లు ఉన్నాయి. అంటే ఓన్లీ 4,50,000 సీట్లుంటే 1,00,000 మంది మాత్రమే కౌన్సిలింగ్లో పాల్గొన్నారు. అంటే 3 లక్షల సీట్లు ఎక్స్ట్రానే ఉన్నాయి కనుక ఇంకా ఎవరైనా దోస్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే సెకండ్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోండి. దాదాపుగా 3,50,000 సీట్లు అనేవి ఖాళీగా ఉన్నాయి. సో మొత్తం 4,49,449 సీట్లుంటే ఓన్లీ 1,03,000 మంది విద్యార్థులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళలో కూడా 85,000 మంది విద్యార్థులు మాత్రమే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారు. సీట్ అలాట్మెంట్ వచ్చేసి 3 గంటలకు రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినాక ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే సాయంత్రం 3 గంటల తర్వాత ఫ్లాష్ న్యూస్లో మనకు సీట్ అలాట్మెంట్ రిలీజ్డ్ న్యూ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు స్క్రోలింగ్ అవుతుంది కదా, అట్లా సీట్ అలాట్మెంట్ రిలీజ్డ్ అని పడ్డ తర్వాత మీరు క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీ యొక్క ఐడి కార్డ్, మీ దోస్త్ ఐడి, పిన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందనేది అక్కడ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందనేది తెలుసుకోవచ్చు. జస్ట్ నేను కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి సీట్ అలాట్మెంట్ని డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.